దేవుని పరిశుద్ధమైనటువంటి నామంలో కూడి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని ప్రజలారా, మరి మీరందరూ కూడా ఆశీర్వదించబడుతున్నారని నేను నమ్ముతుంటున్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తుంటున్నాను. నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని నేను ప్రేమతో కోరుతుంటున్నాను. గమనిస్తుంటున్నారా? మరి గడిచిన కొన్ని దినాల నుంచి కొర్నేలి కుటుంబం గురించి మనం నేర్చుకుంటున్నాం. మరి కొర్నేలి మొదటి వీడియోలో చూసినట్లయితే కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం అనేటటువంటి సత్యాన్ని మనం నేర్చుకున్నాం. రెండవ సందేశం మరి దాన ధర్మాలు చేసే కుటుంబం అనేటటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. మరి ఈ దినాన మూడో విషయాన్ని మీదటకు తీసుకురావాలని నేను దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతుంటున్నాను. గమనిస్తుంటున్నారా? ఈ సందేశాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నట్లయితే తప్పక ఈ సందేశాలు ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పక మీ యొక్క విషయం మీ ఆత్మీయ జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుందని నేనైతే నమ్ముతుంటున్నాను. దేవుడు నన్ను బలపరచాడు కాబట్టి మిమ్మల్ని కూడా తప్పక బలపరుస్తాడని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాదంలో ఉంచాలని ప్రభు ఆశిస్తుంటాడని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. గమనిస్తుంటున్నాను. ఈ దినాన మూడో విషయాన్ని మీ దగ్గరకు తీసుకురావాలని నేను ప్రేమతో కోరుతుంటున్నాను. ఆ మూడో విషయం ఏంటిది అని అంటే అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో ఈ కుటుంబం వెంటనే దేవుని మాటకు విధేయత చూపించే కుటుంబం అనేటటువంటి విషయాన్ని మీ ఎదుటికి తీసుకురావాలని కోరుతుంటున్నాను. ఈ యొక్క కుటుంబంలో ఎంత విధేయత ఉందో ఈ 10వ అధ్యాయంలో విధేయతను గురించినటువంటి సూచనలు అనేకంగా ఉన్నాయండి. విధేయతను గురించినటువంటి విషయాలు అనేకంగా ఉన్నాయి. దయచేసి ఈ దినాన నేను శ్రద్ధగా వినాలని నేను ప్రేమతో కోరుతుంటున్నాను. 3వ వచనం నేను చదువుతుంటున్నానండి. 10వ అధ్యాయం అపోస్తల కార్యం 10వ అధ్యాయం 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడిన. దర్శనమందు కొర్నేలికి దూత కనబడిందండి. కొర్నేలి, నువ్వు వెళ్ళి ఆ యొక్క యొప్పేలో ఉన్నటువంటి చర్మకారుని ఇంట్లో, సీమోని ఇంట్లో ఉన్నటువంటి పేతురుని నీవు పిలిపించుకోమనేటటువంటి మాటను దూత చెప్పిన వెంటనే తన యొద్ద ఉన్నటువంటి 2 పనివాడిని పిలిచి వారిని యొప్పేకి పంపించాడండి. మీరు ఒకసారి ఆలోచించండి. దూత ఆ చర్మకారుని ఇల్లెక్కడనో ఏమీ స్పష్టంగా చెప్పలేదు. పేతురును ఎందుకు పిలిపించాలో కూడా ఏమి స్పష్టత చెప్పలేదు. పేతురు ఎలాంటి వాడు కూడా ఏం స్పష్టత చెప్పలేదు. పేతురులో ఉండేటటువంటి శక్తిని గురించి కూడా ఏం స్పష్టంగా చెప్పలేదండి. అయినప్పటికీ కూడా ఈ యొక్క కొర్నేలి ఎంత విధేయత కలిగినటువంటి వాడో మీరు ఒక్కసారి ఆలోచించాలి. తాను విన్నాడు, విన్న వెంటనే దాన్ని అమలు చేశాడండి. విన్న వెంటనే ఆ ఆజ్ఞకు లోబడినాడండి. ఈ దినాన ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయమో మీరు ఒకసారి ఆలోచించండి. మనమే ఆ స్థానంలో ఉంటే, ఒకవేళ నేనే ఆ స్థానంలో ఉంటే నాకు స్పష్టంగా పేతురు గురించి నాకు చెప్పు ప్రభువా అనేటటువంటి వాడినేమో, లేక ఆ పేతురు ఎవరు ప్రభువా అని నేను అనేటటువంటి వాడినేమో, అసలుకి ఎందుకు పిలిపించాలి ప్రభువా అని అనేటటువంటి వాడినేమో, నాలో అంత ఆత్మీయత తక్కువ ఉందా ప్రభువా అని అనేటటువంటి వాడినేమో. కానీ ఈ యొక్క కొర్నేలి మాత్రం ఏ మరోమాట చెప్పలేదండి. విన్నాడు, విధేయత చూపించాడు. దాన బలులను అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అని దైవ గ్రంథం బహు స్పష్టంగా తెలియజేస్తుంటుంది. వింటున్నారా? ఇతను ఎంత విధేయత చూపించాడు. ఇతడు విధేయత చూపించాడు కాబట్టి తన పనివారు కూడా పనివారిని పిలిచాడు. అయ్యలారా, నాకు ఇలా దర్శనం వచ్చింది, మీరు యొప్పేకు వెళ్ళి ఆ ఒక చర్మకారును అనేటటువంటి ఆ యొక్క వాని ఇంట్లో ఒక పేతురు అనేటటువంటి వ్యక్తి ఉంటాడు, అతన్ని పిలిపించుకొని రండి అంటే ఈ యొక్క యొప్పే కూడా వీరు వెంటనే బయలుదేరారండి. ఈ పని వారిలో కూడా ఎంత విధేయత ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. దేవుని జనాంగమా, మన బిడ్డలకు, మన పనివారికి ఒక పని చెప్తే ఎన్ని సాకులు చెప్తారు, ఎన్ని ఆటంకాలు చెప్తారు, ఎన్ని అవరోధాలు చెప్తారు. ఒకవేళ నేను అనుకుంటున్నాను ఆ స్థానంలో మనమే ఉంటే నా యజమానునికి ఏదో తల తిరిగింది అనుకుంటాను, స్క్రూ లూజ్ అయింది అనుకుంటాను. ఎందుకు ఎవరో దర్శనం వచ్చిందంట, యొప్పేలో ఉన్నాడంట, ఆ పేతురు అంట, అక్కడికి వెళ్ళాలంట, ఆయనను తీసుకొని రావాలంట, ఏంటి ఇదంతా అని మనమైతే ఆలోచించేటటువంటి వారమేమో. కానీ ఈ పని వారిలో కూడా ఎంత విధేయత ఉందో మీరు ఒక్కసారి ఆలోచించాలని నేను ప్రేమతో
కోరుతుంటున్నాను. మీకు జ్ఞాపకం చేస్తాను, దయచేసి ఈ యొక్క అధ్యాయంలో పేతురు కూడా అండి, యేసు ప్రభు వారి శిష్యుడైనటువంటి పేతురు కూడా మధ్యాహ్నము 3 గంటల వేళలో ఆ సీమోను చర్మకారుని ఇంట్లో ఆయన మిద్ద మీద ప్రార్థన చేస్తుంటున్నప్పుడు, మరి ఆ గృహంలో ఆయన కనిపెడుతుంటున్నప్పుడు పేతురు కూడా ఒక దర్శనం వచ్చిందండి. ఎంత అద్భుతమైన, అందులో భూమి యందుండు సకల విధములైనటువంటి జంతువులు, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. ఈ పక్షులన్నిటిని కూడా తినమని చెప్పినప్పుడు పేతురు నిరాకరించాడు. కానీ ఆయన ఆజ్ఞాపించినటువంటి విధంగానే మీరు గమనిస్తే ఎంత అద్భుతంగా. అయితే పేతురు, వద్దు ప్రభా, నిషిద్ధమైన దాన్ని, మరి అపవిత్రమైనది ఏదైనాను ఎన్నడైనాను తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నువ్వు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు. మరలా 2వ మారులో ఆ శబ్దం అతనికి వినబడెను. ఇలాగ ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశంలోకి ఎత్తబడెను. వెంటనే దీని తర్వాత మరి ఆ యొక్క ఇటలీ పట్టణం నుంచి, కొర్నేలి యొద్ద నుంచి వచ్చినటువంటి ఆ 2 పనివారు మరి అడుక్కుంటూ, మరి అంటే వెతుక్కుంటూ అక్కడికి వచ్చారు. మరి ఆ సీమోను ఆ ఇంట్లోకి ప్రవేశించారు, పేతురుతో మాట్లాడారు, పేతురుకి దర్శనం అంతా చెప్పారు, తన యజమానుడు చెప్పినటువంటి విషయం అంతా చెప్పి తిరిగి మరి పేతురును కూడా తీసుకొని వెళ్ళాను. పేతురు కూడా విధేయత చూపిస్తున్నాడని చెప్పడానికి ఈ విషయాలన్నీ కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొర్నేలి విధేయత చూపించాడు, పనివారు విధేయత చూపించాడు, మరి పేతురు కూడా విధేయత చూపించాడు. పేతురు కూడా మరి నిరాకరించలేదండి. అయ్యా, నేను నిషిద్ధమైన దానికి వెళ్ళను, లేకుంటే ఈ అన్యుల దగ్గరికి నేను వెళ్ళను, ఈ రోమా ప్రభుత్వంలో పనిచేసేటటువంటి వారి దగ్గరికి వెళ్ళను నేను, మరి ఇలాంటి అంటే మన అపవిత్రమైనటువంటి కార్యాల్లో నిమగ్నమైనటువంటి వారి దగ్గరికి వెళ్ళను, ఇది యూదులకు అసహ్యమైనటువంటిది, ఇది నాకు అసహ్యమైనటువంటిది, నా ఆచారాలకు అసహ్యమైనటువంటిది అని పేతురు కూడా నిరాకరించలేదు అని చెప్పడానికి, అంటే మాట విధేయత చూపించాడు అనేటటువంటి విషయాన్ని మీరు దయచేసి మీరు గమనించాలని నేను ప్రేమతో కోరుతుంటున్నాను. పేతురు విధేయత చూపించాడు. ఇంకా మీరు చూడండి, ఈ యొక్క 23వ వచనం నుంచి మీరు చూసినట్లయితే అక్కడ ఈ కొర్నేలి యొక్క స్నేహితులు, ముఖ్య స్నేహితులు, బంధువులు అందరూ విధేయత చూపించి ఆ రోజు ఆ కూడికకు వచ్చారు. మీరు ఎంత అద్భుతమో మీరు ఒకసారి ఆలోచించాలని నేను ప్రేమతో కోరుతుంటున్నాను. అందరూ విధేయత చూపిస్తున్నారండి. విధేయత ద్వారా మనకు విజయము లభిస్తుంటుందండి. విధేయత ద్వారా మన జీవితాల్లో విరజిల్లుతామండి. విధేయత ద్వారా మన జీవితాల్లో గొప్ప విజయ పథకంలోనికి మనం వెళ్ళగలుగుతామండి. విధేయత ద్వారా మన జీవితాల్లో ఎన్నో గొప్ప ఆశీర్వాదాలను మనం పొందుకోగలుగుతామండి. విధేయత లేకుంటే ఎంతో మరి హీన స్థితిలోనికి మనం వెళతామండి. విధేయత లేకుంటే విజయాన్ని మనము చూడలేమండి. విధేయత లేకుంటే మన జీవితాల్లో మరి ఆయనను వెదజల్లలేమో అని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. విధేయత ద్వారానే దేవునికి మనం ఇష్టలుగా అవుతామండి. విధేయత ద్వారానే మనము మనుషులకు కూడా విధేయతను మనుషులకు కూడా చాలా దగ్గర అవుతామండి. విధేయత ద్వారానే మనం ఎంతగా విధేయులమై ఉంటామో దేవుని యొక్క కనికరం అంతగా మనము పొందుకోగలుగుతాం. దీనులేడల ఆయన కనికరము కలిగినటువంటి వాడు అని రాయబడింది. దీనులకు తన మార్గాలను కనపరుస్తాడని రాయబడింది. దీనులకు తన వారి ఎదుట తను తాను ప్రత్యక్షం చేసుకుంటాడని కనపరచబడిందండి. దీనులకు ఆయన మంచితనం అంతా కూడా చూయిస్తాడని రాయబడిందండి. ఎవరైతే దీన మనసుతో ఉంటారో, ఎవరైతే ఆయన సన్నిధానంలో వణుకుతుంటారో, ఎవరైతే ఆయనకు విధేయత చూపిస్తారో, ఎవరైతే ఆయన మాటకు ఆయన ఆజ్ఞకు లోబడతారో వారిని తప్పక ఆశీర్వదిస్తాడు. ఈ కుటుంబాన్ని కొండ మీద నిలిపాడు. ఈ దినాన నీ కుటుంబాన్ని కూడా కొండ మీద నిలపాలనుకుంటున్నాడు. ఈ దినాన నీ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదాలను మరి తీసుకురావాలని ప్రభు కోరుతుంటున్నాడు. దేవుని బిడ్డ, నీ భర్తకు నువ్వు విధేయత చూపించు. దేవుని కుమారుడా, నీ భార్యకు నువ్వు విధేయత చూపించు. ఓ దేవుని పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయత చూపించండి. మరి పనివారులారా, యజమానులకు విధేయత చూపించండి. ఓ యజమానులారా, మీ దేవునికి విధేయత చూపించండి. సేవకులారా, దేవుని మాటకు, దేవుని దర్శనానికి విధేయత చూపించండి. నువ్వు విధేయుడవైతే నువ్వు తప్పక విజయాన్ని చూడగలుగుతావు. నువ్వు విధేయుడవైతే దేవుని యొక్క సహాయాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఆనాడు అబ్రహాము విధేయత చూపించాడు, ఆనాడు ఇస్సాకు విధేయత చూపించాడు, ఆనాడు యాకోబు విధేయత చూపించాడు, ఆనాడు మరి
మోషే విధేయత చూపించాడు, ఆనాడు యోసేపు విధేయత చూపించాడు, ఆనాడు దానియేలు విధేయత చూపించాడు, ఆనాడు ఎజ్కేలు విధేయత చూపించాడు, ఆనాడు ఎలీషా విధేయత చూపించాడు, ఆనాడు ఆ ఇశ్రాయేలు చిన్నది విధేయత చూపించినది ఆనాడు నామించాడు. వీరందరూ కూడా విధేయత చూపించారు కాబట్టి దేవుడు వారిని గొప్ప స్థానంలో నిలిపాడు. దేవుడిని కట్టి ఆశీర్వాదాన్ని దయచేయాలని మనసారా కోరుతూ, దయచేసి ఇంకా మరి సందేశాల కొరకు దేవుని సన్నిధానంలో కనిపెట్టాలని, ప్రార్థించాలని, మనందరితో కూడా దేవుడు మాట్లాడాలని నేనైతే ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుతున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తూ, మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ, మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.